తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రైతు రుణమాఫీ, రైతు భరోసానే ప్రధాన అజెండాగా చర్చ జరుగుతోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసాకి నిధుల సమీకరణపై చర్చిస్తున్నారు. ఇక రుణమాఫీపై మహారాష్ట్ర, రాజస్థాన్లో పర్యటించి అధ్యయనం చేశారు తెలంగాణ అధికారులు. రుణమాఫీ, రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. చెప్పండి, ఒకే దశలో రుణమాఫీ చేసే యోచనలో ఉన్నట్టుగా ప్రభుత్వం తెలుస్తోంది. గైడ్ లైన్స్ కి సంబంధించి ఎప్పట్లోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ కేబినెట్ భేటీ సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఈ భేటీ జరుగుతుంది. కేవలం 2 అంశాల కీలక ఎజెండాగా ఈ సమావేశం జరుగుతుందనేది ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఒకటి, ఏకకాలంలో రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే దానికి సంబంధించి విధి విధానాలను ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ఆ నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. మనకున్న సమాచారం మేరకు 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మళ్ళీ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన డేట్ నాటికి ఈ 5 సంవత్సరాల కాలాన్ని వీళ్ళు ప్రామాణికంగా తీసుకోబోతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే లోన్లు ఇస్తున్నారో అగ్రికల్చర్ లోన్లకు సంబంధించి వాళ్ళ లోన్లను సంబంధించి రుణాలను మాఫీ చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ఆలోచన చేస్తుందనే స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపుగా 32,000 కోట్ల రూపాయల పైచిలుకు భారం ప్రభుత్వం పైన ఈ రుణమాఫీ ద్వారా పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నిధుల సమీకరణకు సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కొన్ని నిధులు సమకూర్చుకోవడం, ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వం దగ్గర ఉన్న భూములను ఆర్బీఐ దగ్గర తనఖా పెట్టి కొంతమేర నిధులు సమకూర్చుకోవడం, ఈ రెండింటి ద్వారా దాదాపుగా 30,000 కోట్లకు సంబంధించి సమకూర్చుకొని రైతులకు సంబంధించిన రుణాలను ఏకకాలంలో చేయాలనేది ఒక ఆలోచనగా తెలుస్తా ఉంది. దీంతో పాటు రేషన్ కార్డు ప్రామాణికం అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒక కుటుంబంలో ఒక రేషన్ కార్డుకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ అంటే తండ్రికి 2 లక్షలు, కొడుకుకు 2 లక్షలు కనుక బ్యాంక్ లో రుణం ఉంటే ఎవరిదో ఒకరికి మాత్రమే మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రేషన్ కార్డుకు 2 లక్షల చొప్పున ఈ యొక్క రుణమాఫీ అనేది ఈ నిబంధనలు కూడా పెట్టబోతున్నారు. గతంలో కూడా ఇదే నిబంధన ఉంది, దానికి అనుగుణంగానే ఈ నిబంధన అమలు చేయబోతున్నారు. అయితే రాజస్థాన్ అలాగే మహారాష్ట్రకు సంబంధించి కూడా అక్కడ రుణమాఫీకి సంబంధించిన చేసిన విధానాన్ని ఇప్పటికే అధికారులు అధ్యయనం చేసి సీఎం రేవంత్ రెడ్డి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ సంబంధించి కూడా ఇప్పుడు కేబినెట్ లో చర్చ జరగబోతా ఉంది. రాజస్థాన్ కి సంబంధించి వస్తే అక్కడ ప్రభుత్వ రంగం సంబంధించి ఏవైతే సంబంధించి స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన బ్యాంక్ ఏదైతుందో అందులో తీసుకున్న లోన్స్ మాత్రమే ఆ రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. దీనికి మహారాష్ట్ర విషయానికి వస్తే కొంత బోనస్లు అంటే ఎకరానికి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా కొంత బోనస్ ఇస్తూ ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాళ్ళు వడ్డీ కట్టుకునే విధంగా కూడా ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చింది. ఇట్లా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఆ రుణమాఫీ అలాగే రైతులకు ఇచ్చిన ప్రోత్సాహాల దాని మీద ఆ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా చర్చించబోతున్నారు. దీంతో పాటు రైతు భరోసాకు సంబంధించి రైతు బంధును రైతు భరోసాగా మారుస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దాన్ని ఎప్పుడు మారుస్తామనే దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి దఫా సంబంధించిన రైతు బంధు నిధుల్ని గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఎకరానికి 10,000 ఇచ్చిందో అదే విధంగా ఏదైనా జరిగింది. రైతు భరోసా కనుక చేయాలంటే ఎకరానికి 15,000 ఇస్తామని ఇప్పటికే కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగా బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. రాకేష్, ఒక విషయం చెప్పండి, రైతు భరోసాకు సంబంధించి 5 ఎకరాలు 10 ఎకరాలు ఇట్లాంటి ఒక సీలింగ్ పెట్టబోతున్నారు అనే వార్త ఒకటి బయట పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. ఖచ్చితంగా ధనికులకు, భూస్వాములకు ప్రభుత్వం నుంచి సహాయం భారీ స్థాయిలో అందాల్సిన అవసరం లేదు. ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో, ఎవరైతే సన్నకారు రైతున్నారో వారికి ప్రభుత్వం ప్రోత్సాహం అవసరం. కాబట్టి 5 ఎకరాల సీలింగ్ పెడితే బాగుంటుందనే అభిప్రాయం కొంతమేర ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతా ఉంది. దీనిపైన డిస్కస్ చేసే అవకాశం ఉంది. 5 ఎకరాల సీలింగ్ పెట్టడం ద్వారా కొంతమేర బడ్జెట్ ప్రభుత్వం మిగులుతుంది. ఆ మిగిలిన దాన్ని ఏదైతే ఎకరానికి ఇంకొక 5,000 ఎక్స్ట్రా ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడానికి అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఒక దఫా రైతు బంధు నిధులు విడుదల చేయాలంటే 7,000 కోట్ల పైచీలకు నిధులు ప్రస్తుతం ప్రభుత్వానికి అవసరం. అంటే 5 ఎకరాల సీలింగ్ కనుక పెడితే కొంతమేర నిధులు ప్రభుత్వానికి మిగులుతాయి. ఆ మిగిలిన నిధుల్ని ఎకరానికి 15,000 చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు బంధుకు గతంలో ఎంతైతే నిధులు కేటాయించారో రైతు భరోసా కూడా అంతే నిధులు కేటాయిస్తే సరిపోతుందనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనిపైన కేబినెట్ సబ్ కమిటీ వేయాలనేది ఒక ఆలోచన ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం
జరుగుతున్న క్యాబినెట్లో ఎవరెవరు ఈ కేబినెట్ సబ్మిట్ ఉండాలనే దానిపైన మంత్రులతో కమిటీ వేయబోతున్నారు. ఆ కమిటీ సీలింగ్ ఎన్ని ఎకరాలకు పెట్టాలి, అలాగే ముఖ్యంగా రోడ్లు, అలాగే కొండలు గుట్టలు వ్యవసాయం చేయని భూములకు కూడా గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందనే ఆరోపణలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన డేటా కూడా సీసీఎల దగ్గర నుంచి కొంత తీసుకోవడం జరిగింది. ఆ భూములన్నిటి కూడా ప్రభుత్వం రైతు భరోసా నుంచి తొలగించే అవకాశం ఉంది. ఇలా మొత్తం కూడా ఫిల్టర్ చేసి నిజంగా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా ఇవ్వాలనే దానిపైన ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. రాకేష్, ఈ గనుల వేల వంశానికి సంబంధించి కూడా కొంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొంత బీఆర్ఎస్ కాంగ్రెస్ ని బ్లేమ్ చేస్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఎటువంటి స్టాండ్ తీసుకోబోతోంది బీజేపీ పైన కానీ కేంద్రం పైన కానీ, ఎలా ఫైట్ చేయబోతోంది కాంగ్రెస్ అంటే ఏం చెప్తారు? ఈ సమావేశంలో ఈ అంశం పైన ఏమైనా చర్చ జరుగుతోందా? ఎస్, ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గోదావరి బెల్ట్లో ఉన్న అన్ని గనులను కూడా సింగరేణికి ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ కనిపిస్తూ ఉంది. ఏవైనా ప్రైవేట్ సంస్థలు యాక్షన్ కనుక వస్తే వారు ఎంతైతే బిడ్డింగ్ పాడతారో అంతకు 5% మేము అదనంగా ఇచ్చి సింగరేణికి సంబంధించి ఆ గనులు కేటాయించండి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నమాట. ఈరోజు ఇదే విషయానికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కిషన్ రెడ్డికి ఒక నివేదికను, ఒక రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది. గోదావరి బెల్ట్కు సంబంధించిన అన్ని రకాల సంబంధించిన కోల్ ఏరియాలు అయితే ఏవైతున్నాయో గనులు వాటన్నింటి కూడా సింగరేణికి ఇవ్వమని కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే 2015లో బీజేపీ తీసుకొచ్చిన చట్టానికి సంబంధించి అప్పుడు బీఆర్ఎస్ దానికి ఆమోదం తెలిపింది, మద్దతు ఇచ్చింది. అందుకోసమే ఇప్పుడు యాక్షన్ అనేది ఒక యాక్షన్కు సిద్ధమవుతా ఉన్నారు. వేలానికి జరగడానికి బీఆర్ఎస్ పరోక్షంగా 2015లో బీజేపీ చేసిన చట్టానికి మద్దతు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు నష్టం జరుగుతుంది. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వేలానికి వ్యతిరేకంగా ఉంది. సింగరేణికే మెజారిటీ గనులు కేటాయించాలనేది కాంగ్రెస్ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కేబినెట్ భేటీ తర్వాత సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ మాట్లాడే అవకాశం ఉంది. దీనిపైన స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రాకేష్, గతంలో ఈ ఆక్షన్ వీటిల్లో పాల్గొనే సత్తా సింగరేణికి ఉంది, లేకపోతే సింగరేణి కాంపిటేటివ్ ఎనఫ్ ఈ ఆక్షన్కి వెళ్ళడానికో లేకపోతే ప్రభుత్వం అందులో పాల్గొనడానికో అనే కామెంట్స్ కూడా కొన్ని వినిపించిన పరిస్థితి. లాభాల్లో ఉన్న సంస్థ సింగరేణి, భారీగా లాభాల్ని పంచుతున్న సంస్థ సింగరేణి. సో ప్రైవేట్ సంస్థలతో పోటీ పడే సత్తా ఉన్నది కదా, ఎందుకని విడిగా కేటాయింపు జరపాలి అనేది ఒక ప్రశ్న కూడా కొన్ని వర్గాల నుంచి వస్తోంది. ఎస్, నిజమే. నిజానికి గతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ సింగరేణికి సంబంధించిన అధికారుల నుంచి ఇటువంటి వాదన వినిపించినప్పటికీ గతంలో ఇలాగే యాక్షన్ జరిగినప్పుడు ముందుగా బిడ్డింగ్కు వెళ్ళాలనే నిర్ణయానికి సింగరేణి సంస్థ వచ్చినప్పటికీ ఆ తర్వాత కేవలం వారం రోజుల గ్యాప్లోనే తిరిగి బిడ్డింగ్లో పాల్గొనకూడదనే నిర్ణయానికి రావడం జరిగింది. అయితే ఈ వ్యవహారం అంతా కూడా కొంతమంది వ్యక్తులకు లబ్ధి చేకూరే విధంగా కూడా ఇదంతా జరిగిందనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా కొన్ని డీటెయిల్స్ ఈరోజు కేబినెట్ మీటింగ్ తర్వాత మేము బయట పెడతామంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి చెప్తా ఉన్నారు. కేబినెట్ తర్వాత ఆ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. సో ఇవాళ కేబినెట్ భేటీ తర్వాత వచ్చే ఏదైతే ప్రెస్ మీట్ ఉంటుందో అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకోవచ్చేమో రాకేష్. ఎస్, ఖచ్చితంగా. దీంతో పాటు ఒక 2 కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఒకటి రైతు కమిషన్, దీంతో పాటు రైతు కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరించుకోవడానికి ఒకటి ఉపయోగపడుతుంది. రైతు కమిషన్ ద్వారా రైతులు ఇప్పుడు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి కానీ, నకిలీ విత్తనాలకు సంబంధించి కానీ, పురుగు మందుల కొనుగోలుకు సంబంధించి అధిక ధరలు వెచ్చించిన కానీ వీటి విషయంలో రైతు కమిషన్ ద్వారా కొంతమేర రైతులకు ఊరట కల్పిస్తుందనే ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. రైతు కార్పొరేషన్, రైతు కమిషన్ల ఏర్పాటుకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.